బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో చూడీదార్ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. ఇంతకుముందు చున్నీ గ్యాంగ్ దోపిడీలు జరిగేవి. ఇప్పుడు కొత్తగా చూడీదార్తో దొంగతనాలు తెరపైకి వచ్చాయి. చూడీదార్ ధరించి ముఖానికి పూర్తిగా స్కార్ఫ్తో చుట్టేసుకొని పురుషులు, మహిళలు చోరీలు చేస్తున్నారు. ఇలాంటి దొంగతనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దొంగతనంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్ఆర్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో చూడీదార్ గ్యాంగ్ హల్చల్ చేసింది. తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంట్లో దొంగతనం చేశారు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ రికార్డైన విజువల్స్ లో చూడీదార్ స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వెళ్లినవి కనిపించాయి. మెట్లకి ఇంట్లోకి చొరబడి 4 తులాల బంగారంతో పాటు ₹1,00,000 నగదు, ల్యాప్టాప్ చోరీ చేశారు. చూడీదార్ గ్యాంగ్కు చెడ్డీ గ్యాంగ్కు దగ్గర పోలికలున్నాయని పోలీసులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇప్పుడు హాలిడేస్లో అందరూ ఇళ్ల నుంచి టూర్లకు వెళ్తున్నారని, ఇదే సమయంగా భావించి దొంగలు తెగబడుతున్నారని తెలిపారు. ప్రజలు ఊరికి వెళ్లేటప్పుడు పక్కింటి ఇళ్ల వాళ్లకు ఇంట్లో డబ్బులు, నగలు పెట్టకూడదని సూచించారు. నగర ప్రజలు చూడీదార్ గ్యాంగ్తో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే నగరంలో ఈ దొంగల ముఠా ఎక్కువైందని చెప్పొచ్చు. ఇప్పటికీ చుడ్డీ గ్యాంగ్ ఏదైతే మస్కులో మాత్రం ఎవరైతే ఊరు ఇళ్లలో లేరో వాళ్ళని టార్గెట్ చేసుకునే వీళ్ళు దొంగతనానికి పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ 3 సిపిలు, సైబరాబాద్ కావచ్చు, హైదరాబాద్, రాచకొండకి సంబంధించి సిపిలు రంగంలో దిగినట్టు కూడా తెలుస్తున్నది. వేసవికాలం కావడంతో ఎక్కువగా పల్లెటూరులో వెళ్తారు కాబట్టి ఎక్కడ తాళాలు వేసిన ఇళ్లకు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టు కూడా తెలుస్తున్నది. ఎస్ఆర్ నగర్ లో జరిగిన ఏదైతే ఇంట్లో చోరీ ల్యాప్టాప్ తో పాటు ₹1,00,000 వాళ్ళు దొంగతనం చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. వాళ్ళ గ్యాంగ్ కోసం ఇప్పటికే పోలీసులు 4 బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని గాలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎక్కువ అపార్ట్మెంట్ లో కాకుండా సింగిల్ ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ లకి ఎక్కువ టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే 3 సిప్పులు స్ట్రిక్ట్ గా రూల్స్ కూడా అమలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఒకప్పుడు చెడ్డి గ్యాంగ్ తో నగరం అంతా భయపడేది. ఇప్పుడు మాత్రం ఏదైతే ఈ ముసుగులో వచ్చే దొంగతనాలు ఏది కావచ్చు, లేడీ గెటప్ లో కూడా కొంతమంది ఈ దొంగతనాలు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు పోలీసు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, దీనికి ఎప్పటికెప్పటికి సైబరాబాద్ కు సంబంధించి అన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా పోలీసులు ఎప్పటికెప్పుడు నిఘా వేసినప్పుడు కూడా ఈ దొంగతనాలు ఎన్నో ఒకటి జరగడం కూడా మనకు కనపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు నిఘా ఉన్నప్పుడు కూడా ఈ దొంగలు ఎలా టార్గెట్ పెట్టి ఉన్నారు. ఇప్పటికే పోలీసు వాళ్ళు పూర్తి తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు కూడా దొంగతనం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పోలీసు వాళ్ళు దీనికి ఒక సవాల్గా మారినట్టు కూడా తెలుస్తుంది. ఏంటంటే ఎవరైతే ఇళ్లలో లేని వాళ్ళకే టార్గెట్ వేసి దొంగతనాలు చేస్తున్నట్టు కూడా కనపడుతుంది. ప్రియాంక, గోపి, అయితే ఇంతకుముందు ఏదైతే చెడ్డీ గ్యాంగ్ ఉందో ఆ చెడ్డీ గ్యాంగ్ కి ఇప్పుడు చూడీదార్ గ్యాంగ్ కి కూడా కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉంది? గతంలో చెడ్డి గ్యాంగ్ ఎక్కువగా నగరంలో బీభత్సం సృష్టించవచ్చు. దాంట్లో నైట్ ఎక్కువగా వాళ్ళు ఇళ్ల పైన కావచ్చు, జనాలు ఉన్నా కూడా వాళ్ళతోటి దౌర్జన్యం దిగి దొంగతనానికి పాల్పడరు. అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని కట్టడి చేసినప్పుడు కూడా ఇప్పుడు ఈ ముసుగులో వచ్చే దొంగతనాలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి కూడా పోలీసు వాళ్ళు ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. ఎవరైనా హైదరాబాద్ నగరంలో ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఆ బంగారం కానీ ఏదైనా సేఫ్ సైడ్ లో పెట్టుకొని వెళ్ళాలని కూడా పోలీసు వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్ ద్వారా కూడా వాళ్ళు నివేదిక చేయడం కూడా జరుగుతుంది. మరోవైపు కొన్ని ఏదైతే సైబరాబాద్ కు సంబంధించి కొన్ని టీములు కూడా పర్సనల్ గా తిరగటం కూడా జరుగుతుంది. పోలీసు డిపార్ట్మెంట్ ఎప్పటికప్పటి వాళ్ళపై కన్నేసినప్పుడు కూడా ఏడో ఒక చోట ఇది జరుగుతుంది. ఇది జరిగిన ఎస్ఆర్ నగర్ లో జరిగిన ఈ దొంగతనంతో పాటు ఇప్పటికే నగరం అంతా కొంత భయాందోళన ఉన్నట్టు తెలుస్తుంది. ప్రియాంక, రైట్ గోపి, థ్యాంక్ యూ.